మన రాజాకి ఒక రాజాలాంటి సంబంధం చూసి పెట్టమని వాళ్ళ అమ్మగారు నన్ను పంపించారు. అంచేత ఓ 10-15 ఫోటోలు వాటి వివరాలు తీసుకొచ్చాను. మీరంతా రాజాకి కావలసిన వాళ్ళు కనుక మీరే చూసి నిర్ణయించాలి. ఇప్పుడు ఆగండి ఆగండి ఆగండి, ఒక్కొక్కరే మాట్లాడండి. సంసారపక్షమైన అమ్మాయి కావాలా, ఉద్యోగస్తురాలు కావాలా? అంటే ఉద్యోగం చేసే వాళ్ళందరూ సంసారపక్షం కాదని మీ అభిప్రాయమా? అబ్బే, సంసారపక్షం అంటే నా ఉద్దేశం ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి పట్టు నుండే అమ్మాయిని, అంతే. రాజాకి తప్పకుండా ఇంటి పట్టు నుండే అమ్మాయిని చూసి పెట్టండి. ఉద్యోగాలు చేసేదొద్దు. శారదా? అవునండి. కట్టుకున్న భర్తకి, కన్న బిడ్డలకి, అత్తమామలకి సేవలు చేయటమే ఆడబ్రతుక్కి సంతృప్తి, సార్థకం. అంటే ఉద్యోగం చేయటం సార్థకం కాదంటవా? ఎలా ఉంటుందండి? భర్తతో సమానంగా ఉద్యోగానికి పోయి బాధ్యతలు పంచుకునే అవసరమైతే ఉండొచ్చును, కానీ అందులో ఆనందం మాత్రం ఉండదు. గొంతుకేదో అడ్డం పడినట్టుంది. నేను వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను. సార్, భార్య అంటే బెటర్ హాఫ్ కదండి. భర్త ఆర్థిక బాధ్యతలను కూడా హాఫ్ పెంచుకోవాలి కదా. హాఫ్లో క్వార్టర్లో చూడవలసింది పెళ్లిలో కాదు, వ్యాపారంలో. ఇప్పుడు మనం రాజాకి చూడవలసింది లైఫ్ పార్ట్నర్ని కానీ బిజినెస్ పార్ట్నర్ని కాదు. రాజా, నీ చుట్టూ ఉన్న వాతావరణం దృష్టిలో పెట్టుకుని నీ అవసరాలు తీరడానికి నీ ఒక్కరి సంపాదనే సరిపోతుందా, లేదా నీ భార్య కూడా సంపాదించాల్సిన అవసరం ఉంటుందా, అది ముందు డిసైడ్ చేసుకో. ఆ తర్వాత పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంది. కానీ అయ్యా, నెలకి 400 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, అది చాలలేదే అనుకోండి, వెంటనే ఆడదే బజార్న పడి సంపాదించక్కర్లేదు. ఆ వచ్చే 400తోనే సరిపెట్టుకొని కాపురం చేయాలి. అది ప్రెగ్నెంట్. ఐసీ. పోయిన దీపావళి సంగతే తీసుకుందాం. మామూలుగా ఏ లోటు లేకుండా మా ఇంట్లో దీపావళి జరగటానికి మాకు 1500 రూపాయలు ఖర్చయింది. అది నేను ఒక్కడే సంపాదించాలంటే నా వల్ల అవుతుందా? పాలమ్మాయి దయతో ఇచ్చిన పాలు పాయసం చేసుకుని పండగ అయిపోయింది అనుకోలేదు మేము. కోర్స్ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. మిస్టర్ రాంబాబు, మేము రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తుంది మా కోసం కాదయ్యా, మా పాప కోసం. రేపు అది బాగా చదువుకుని ఏ పెద్ద డాక్టర్నో కలెక్టర్నో పెళ్లి చేసుకుంటే చూసి ఆనంద బాష్పాలు రాల్చటం కోసం. మీరు రాల్చే ఆనంద బాష్పాలు చూసి ఆహా, మా అమ్మ నాన్న నా కోసం ఎంత శ్రమ పడ్డారు అని మీ అమ్మాయి కూడా ఆనంద బాష్పాలు రాల్చిందనుకో, మంచిదే. కానీ నా వంక తిరిగి తాతయ్య శుభమాన్ నా పెళ్లి జరుగుతుంటే ఏడుస్తున్నారు, ఎవరు వీళ్ళిద్దరు అని అడిగితేను. నేను ఇది జనరలైజ్ చేసి చెప్పటం లేదు, మీ ఫ్యామిలీని ఉద్దేశించి చెబుతున్నాను. రాజా, భార్యను ఉద్యోగానికి పంపించవచ్చు, తప్పులేదు. కానీ దానిలో చిన్న ప్రాబ్లం ఉందో. నిన్ను కానీ మీ ఆవిని కానీ విధిగా ట్రాన్స్ఫర్ చేశారనుకో, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మిగిలేది కేవలం కరస్పాండెన్స్ కోర్స్ మాత్రమే. నన్ను చూడు, పెళ్ళైన బ్రహ్మచారిని. ఎక్స్క్యూజ్ మీ, మా ఆవిడికి ఓ ముద్దు పోస్టులో పడేసి వస్తాను. ఏదో తొందరగా ఒక నిర్ణయానికి రండి. ఏముంది నిర్ణయానికి? ఇంతసేపు తర్జన భర్జనలు విన్నారు కదా. మేం కష్టపడటం మా తలరాత. రాజాకు కూడా ఎందుకు? చక్కగా ఒక ఉద్యోగం చేసే పిల్లని చూడండి, వాడైనా సుఖపడతాడు. సీత, అభిమానాలకు పోతే అవసరాలు తీరిపోతాయా? నేను చదువుకున్నాను, సర్టిఫికెట్లున్నాయి, టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను. ఎవరిని ఉద్ధరించరు? హాస్పిటల్కి ట్యాక్సీకి డబ్బులు కావాలన్నా పక్కింట్లో చేయి చాచే పరిస్థితి. కొత్త కొత్త ఉడికిపోతుంది. సీత, అన్నం తెచ్చేసి వస్తాను. బావా, ఐఎమ్ సారీ రాజా, నీకెలాంటి భార్య కావాలో నేను నిర్ణయించలేను. ఎందుకంటే నేను నిర్ణయించుకున్న నా భార్య నాతో ఏకీభవించడం లేదు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఏమండి, మీరేమంటారు? భార్య ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు రాజా, భర్త చేస్తే చాలు. కరెక్ట్ సార్. ముందు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. డబ్బు సమస్య వచ్చిందనుకోండి, సినిమాల్లో చేర్చేయండి. కొత్త హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఇప్పుడు. ఏడిశాడు బాబు. పేరయ్య మహాశయ, ఇలా దయచేయండి. గందరగోళం చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. మీరు నేను మిగిలాం, పెద్దవాళ్ళం. ఈ వివాహం మీద సక్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళం. ఇప్పుడు రాజా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగానికి పంపిస్తాడా, లేదా ఉద్యోగం చెయ్యని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చెయ్యక్కర్లేదని సరిపుచ్చుకుంటాడా, లేదా ఉద్యోగం కావాలనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చెయ్యక్కర్లేదని చెప్తాడా, లేదా ఉద్యోగం చేస్తే బాగుండనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తే బాగుండనుకుంటాడా, లేదా ఉద్యోగం మీద ఆశ పెట్టు బతుకుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆవిడ మీద ఆశ పెట్టు బతుకుతాడా? కాదు. అయ్యా మహాశయ, సుత్తి వేయకండి మహాశయ. భయంగా ఉందా, అయోమయంగా ఉందా, వలపంటే చేదా, సొగసంటే పాట ఆపేసరే. నాకు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఇలా భయంగా ఉంటుందండి, అందుకని అలా పాడుతుంటాను. అన్నయ్య, ఏమా? ఇది సైకిలా? కాదు, కాగితం పడవ. ఏమిటి?
అది కాదు, సొంత సైకిలా అని. అద్దె సైకిల్ అమ్మా. ఏ పాల చిల్లరుందా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, ధైర్యంగా చెప్పు. ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చెప్పినట్టు ఆయనకు తెలియకూడదు. మీరు నా తోడ పుట్టిన అన్నయ్య లాంటి వారని చెప్తున్నాను. నువ్వు నా చెల్లి లాంటి దానివి. విషయం ఏమిటో సందేహించకుండా చెప్పు. నువ్వు చెప్పినట్టు మీ ఆయనకి కూడా తెలియను, సరేనా? ఆయన ఇంకా పాత పద్ధతులకే పాకులాడతారు. భార్య ఉద్యోగం చేస్తే ఎంత ఉపయోగమో ఆయనకు అర్థం కావడం లేదు. చెప్పుకుంటే సిగ్గుచెట్టు. తప్పు ఇబ్బందుల వల్ల నెలకు 10 రోజులు పొయ్యి వెలిగించడమే ఉండదు. నిజంగానా? అవును, నెలకు 10 రోజులు పొయ్యే వెలగదు. ఆఫీస్ పని ఎక్కువ కావడం వల్ల ఇంటికొచ్చి వంట చేసుకోవడానికి టైం ఉండదు. అప్పుడప్పుడు హోటల్ నుంచి క్యారియర్ తెచ్చుకుంటాం. ఇదేమైనా బాగుందా? మావయ్య గారు నా గురించి ఏమనుకుంటారు? ఆయనకి ఆయన కొడుక్కి కావలసిన వంట చేసి పెట్టలేని కోడలు ఒక కోడలేనా అని అనుకోరు. ఇదంతా ఆయనకి తోచదు. ఆయన గురించి చెప్పకూడదు, కానీ చెప్పక తప్పలేదు. మీకింత మంచి ఉద్దేశం ఉన్నట్టు నాకు తెలియనే లేదు. మీ వారితో గట్టిగా చెప్పి మీకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నిజంగానా? నిజంగా మీ ఆయనతో చెప్పి నిన్ను ఉద్యోగం మాన్పించేటట్టు చేసే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. పెట్టి పుట్టింది, సంసారం కోసం ఎంత పాటు పడుతుంది. బ్రతికితే ఇలా బ్రతకాలి. పెట్టి పుట్టింది, ఇంటి కోసం ఎంత చాకరీ చేస్తుందో. బ్రతికితే ఇలా బ్రతకాలి. ఏం సీత, నీళ్లు తోడుకొస్తున్నావా? అవును శారదా, నీళ్లు తోడుతుంటే కప్పు ఒకటి నీళ్లతో వచ్చేసింది. అయ్యో, ఏం చేసావు దాన్ని? తిరిగి నూతిలోనే పడేశాను. నూతిలోని కప్పకి నువ్వే ప్రపంచం కదా. వస్తాను. సవటదద్దమ్మ. భార్య మనసు తెలుసుకోలేడు, బయట పెద్ద ఆఫీసర్ హోదా వెలగబెడతాడు. పొట్టివాడికి పుట్టాడు బుద్ధులు అంటారు. వీడెంత పొట్టాడో వీడి బుద్ధి కూడా అంత పొట్టిదే. ఓరి దరిద్రుడా, పెళ్ళా మనసు కనిపెట్టలేవు గాని ప్యాంటు చొక్కాలు ఎందుకు పెద్ద మగాడ్లా? ఒళ్ళు పెరిగితే సరే, బుద్ధి పెరగాలి. హలో హలో హలో, హౌ డి డు? వెరీ ఫైన్. ఏమిటో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్పాలనుకున్నానండి, కానీ ఆ ఎండనే మాట జ్ఞాపకం రాక అక్కడే నిలబడ్డాను. అదేమిటోనండి, ఒక్కోసారి మనం చెప్దాం అనుకున్న మాటలో మనమే మర్చిపోతాం. కరెక్ట్. వస్తానండి. రండి, నేను కూడా వస్తాను. ఏమయ్యా, వాళ్ళ ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్నావా? అవునండి, మీరు కూడా చూశారు కదూ? చూశాను. ఇద్దరేసి వచ్చి ఒకళ్ళ మొహాలు వాళ్ళు ఎందుకు చూసుకుంటున్నారో అర్థం కాలేదు కదా. కాలేదండి. ఏమై ఉంటుందని అంచనావయ్యా? అంతు పట్టట్లేదండి. ఊహించు. అబ్బే, చేత కావట్లేదని చెప్పానా? అని చెప్పమంటావా? చెప్పండి సార్. నీకెందుకయ్యా, వాళ్ళు ఎలా పోతే నీకే. నీ ఉత్తరం నువ్వు చూసుకో పో. ధర్మరావు బాబు. సీత, ఆ చిట్టిబాబు తన భార్యని డబ్బు సంపాదించే మిషన్ అని అనుకుంటున్నట్టున్నాడు. పాపం కక్కలేదు మింగలేదు, నాతో చెప్పుకొని బాధపడింది. ఎంత బాధపడకపోతే ఒక ఆడది తన భర్త గురించి పరాయి మొగాడితో చెప్పుకుంటుందంటాం. అయ్యో, ఏమిటండి ఇది? పర్వాలేదులే, ఉండు. పాప ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చావు. ఆ పాట నీ కాలు పిస్తే నేనేం అదిపోను. నేనేం ఎదురువాట రాంబాబు లాంటి వాడిని కాదు. అతనంట శారదా భార్యను బతుకున్న శవల్లాగా చూస్తాట. పాప నాతో చెప్పుకుని ఏడ్చింది. ఆ అమ్మాయి ఎంత బాధపడకపోతే పరాయి మగాడితో తన భర్త గురించి అంత అసహ్యంగా చెప్పుకుంటుందా? నువ్వే చెప్పు.